మహబూబ్ నగర్ జిల్లాలో టీచర్ అరాచకానికి సంబంధించిన ఉదంతం ఇది. స్టూడెంట్ అల్లరి చేస్తున్నాడని ఏకంగా కర్ణబేరి పగిలేలా చెవిపై కొట్టాడు ఆ దుర్మార్గపు టీచర్ కొట్టిన దెబ్బకు స్టూడెంట్ ఏకంగా వినికిడి కోల్పోయాడు. జడ్చర్లలోని స్వామినారాయణ ఇంటర్నేషనల్ గురుకుల స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 8న స్టూడెంట్ చెవిపై టీచర్ నాగరాజు దాడి చేశాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్తో చెవి నొప్పిగా ఉందని స్టూడెంట్ చెప్పాడు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు తల్లిదండ్రులు. కర్ణబేరి దెబ్బతిని వెనికిడి కోల్పోయాడంటూ వైద్యులు వెల్లడించారు. దీంతో స్కూల్ దగ్గర పేరెంట్స్ ఆందోళన చేపట్టారు. టీచర్ నాగరాజుపై స్టూడెంట్ బంధువులు దాడి చేశారు. తమకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఏకంగా విద్యార్థి అల్లరి చేస్తుందంటూ మందలించి సర్ది చెప్పాల్సిన ఒక టీచర్ వీధి రౌడీలా వ్యవహరించి విద్యార్థి గూబ పగలగొట్టాడు. ఏకంగా కర్ణబేరి పగిలేలా విద్యార్థి చెవిపై దాడి చేయడంతో ఏకంగా విద్యార్థి వినికిడి కోల్పోయిన ఘటన చోటు చేసుకుంది. దీంతో విద్యార్థి బంధువులు అలాగే పేరెంట్స్ అంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. సదరు టీచర్పై దాడి కూడా దిగిన ఘటన చోటు చేసుకుంది. టీచర్ నాగరాజుపై దాడికి సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తున్నాం. బంధువులు పేరెంట్స్ అంతా కలిసి ఆ గురుకుల స్కూల్ దగ్గర వెళ్ళి ఏకంగా తమ విద్యార్థిపై దాడి చేసిన ఉదంతానికి సంబంధించిన టీచర్ను నిలదీశారు. అయినా డొంక తిరుగుడు మాటలు చెప్పడంతో ఇక ఆగ్రహించిన వాళ్ళంతా కూడా అతనిపై దాడికి దిగారు. ఒక్కసారి ఆ బంధువుల ఆందోళన అక్కడ జరిగిన దృశ్యాలు ఏమన్నా సార్ మీరు మాట్లాడదామని సమస్య పక్కన ఏమన్నా సార్ మీరు మాట్లాడండి మరి ఏమో పిలిపించి మాట్లాడండి. సార్ ఇట్లా బ్లీడింగ్ వస్తుంటే కనీసం స్కూల్ యాజమాన్యం అనే వాళ్ళు పట్టించుకోవాలి కదా సార్. కొంచెం క్లోజ్ ఉంటాడు కాబట్టి ఆ సార్ క్లోజ్ ఉంటాడంట. ఉన్న సార్ వాడిని అన్న చనిపోయిన తర్వాత పుట్టిందని కనీసం మేము ఇట్లా కింద కాలు పెడితే వాడికి ఏమవుతుందో అన్నట్టు కాపాడుకుంటాడు. ఇట్లా చిన్న రికవరీ అంటే 1 year అయితే అన్నారు. ఎవరు కొట్టిర్రు అన్నారు. సార్ కొట్టిందని చెప్పారు. సౌండ్ ఎక్కువ సాను చేద్దాం. ఇది చెవుల వాళ్ళకి మెసేజ్ వచ్చింది. సార్ ఒక్క నిమిషం వినండి. మార్నింగ్ రాగానే ఏమన్నాడు తెలుసా, నేను సస్పెండ్ చేసేసినాం, ఆయన ఈ స్కూల్ నుంచి సస్పెండ్ చేసినాం, లేనే లేడు, గంట సేపు లోపల పిలిపిస్తామన్నారు. మేము స్కూల్లో క్లాస్ లో టీచ్ చేస్తున్నాడు. అది ఎంత నిజమో మీరు ఆయన కూడా పిలిపిస్తా. ఆయన పిలిపిస్తా. మీరు రండి. 100% కంప్లీట్ తీసుకొని లీగల్ ఏం చేయాలో అది చేస్తాం. సరే లీగల్ గా చేస్తాం. ఇప్పుడు నష్టం అయిపోయిన వాడికి చెప్పు, వాడి లైఫ్ లాంగ్ చెవుకి తోటి ఎట్లుంటాడు చెప్పిండు. దానికి సంబంధించి రండమ్మా మాట్లాడతాము. తీసుకొని నేను వస్తా అని చెప్తున్నా.
గురుకుల పాఠశాలకు పంపాలంటేనే ఆందోళన చెందే విధంగా వ్యవహరిస్తూ విద్యార్థి కన్నభేరి పగిలేలా కొట్టాడు జడ్చర్లలోని స్వామినారాయణ గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు. అల్లరి చేస్తున్నాడని ఆగ్రహించిన ఉపాధ్యాయుడు చెవిపై కొట్టడంతో కన్నభేరి పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పాఠశాల దగ్గర ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో స్వామినారాయణ ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాల హాస్టల్లో ఉంటూ 8వ తరగతి చదువుతున్నాడు హైదరాబాద్ చెందిన సిద్ధార్థ అనే విద్యార్థి. అయితే అల్లరి చేస్తున్నాడంటూ శుక్రవారం రోజు క్లాస్ టీచర్ నాగరాజు చెవిపై కొట్టడంతో ఫోన్లో విద్యార్థి తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పాఠశాల వద్దకు వచ్చి విద్యార్థిని ఇంటికి వెళ్ళిన తర్వాత విద్యార్థికి బాగా చెవి నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు బంధువులు, తల్లిదండ్రులు. దీంతో విద్యార్థిని గమనించిన వైద్యులు కర్ణబేరి పూర్తిగా డ్యామేజ్ అయిందని, వినికిడి కూడా కోల్పోయాడంటూ తెలపడంతో ఆగ్రహించిన పేరెంట్స్ పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన దిగారు. తమ కుమారుడి చెవిపై కొట్టడంతో వినికిడి పూర్తిగా కోల్పోయాడంటూ, దీనికి పాఠశాల యాజమాన్యమే తమ కుమారుడికి న్యాయం చేయాలంటూ ఆందోళన దిగారు. మరోవైపు ప్రిన్సిపల్ రమేష్ రెడ్డి ఆ విద్యార్థిపై చేసుకున్న టీచర్ని సస్పెండ్ చేశామంటూ మాట దాటవేశాడు. కానీ అంతలోపే దాడి చేసిన టీచర్ నాగరాజు పాఠశాలలోని ఓ గదిలో దాచిపెట్టడంతో బాధిత విద్యార్థి కుటుంబీకులు దాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా ఆందోళనకర వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ లాంటి విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల దగ్గర చేరుకొని ఆందోళన చేపట్టారు. మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన విరమింపే ప్రయత్నం చేశారు. అయితే పాఠశాలలో ఉపాధ్యాయుడు నాగరాజు నిత్యం విద్యార్థులపై చేసుకుంటాడని, నిత్యం తమను భయాందోళనకు గురి చేస్తున్నాడంటూ తోటి విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు తమ కొడుకుపై ఉపాధ్యాయుడు నాగరాజు అకారణంగా చేసుకోవడంతో తమ కొడుకు పూర్తిగా వినికిడి కోల్పోయాడని, పాఠశాల యాజమాన్యం తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు రాజు అండి, బొడ్డుపల్లి రాజు నా పేరు. మా బాబు పేరు సిద్ధార్థాచారి. శుక్రవారం రోజు 3:30 గంటలకి మా బాబుని కొట్టినని నాకు ఇన్ఫర్మేషన్. నా బాబు 4 గంటలకి ఫోన్ చేశాడు. అది స్కూల్ వాళ్ళు ఎవరు ఫోన్ చేయలేదు. మా బాబు సొసైటీ టీచర్ దగ్గర ఫోన్ తీసుకొని కాల్ చేశాడు. నాన్న, నాకు చెవులో బాగా నొప్పులేస్తుంది, ఏమైందానా అంటే, నా బుక్ వెనకాల మిస్ అయింది నాన్న. లేచి చూసుకుంటుంటే సార్ వచ్చి ఒకటే కొట్టేశారు సార్. నాన్న నన్ను 5-6 సార్లు పట్ట కొట్టాడు సార్ అంకుల్ అని చెప్పి చెప్పాడు. తర్వాత ఏమైందని అంటుంటే, ఏం లేదు నాన్న, నాకు కొట్టుకుంటే నొప్పులే సాగుంది, రిలీఫ్ లేదు నాన్న అంటే, అస్సలు లేదు నాన్న, చెవు నొప్పులేస్తున్నావు అని చెప్తే డాక్టర్ కూడా చూపించారంటే ఎవరు చూడలేదు నాన్న. డాక్టర్ వచ్చి అది దీంట్లో ఉంటారు రెగ్యులర్గా చూసేవాళ్ళు, వచ్చి ఒక డ్రాప్ వేశారంట. వస్తున్నాను నేను ఎర్లీ మార్నింగ్ వచ్చి తీసుకెళ్తానంటే, సరే నాన్న నేను వచ్చి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చాను. వచ్చి తీసుకెళ్ళిపోయాను. తీసుకెళ్ళిపోయాక 10:30కి వెళ్ళిపోయాము హైదరాబాద్కి. రిపోర్ట్ వచ్చిందండి 12:30కి. వచ్చాక రిపోర్ట్ వస్తే చెవు పగిలిపోయిందని చెప్పి సార్ చెప్పారు, డాక్టర్ గారు చెప్పారు. హోల్ పడ్డదని చెప్పారు. వినపడడం మాత్రం కష్టం అని చెప్పారు. 50-50 ఛాన్సెస్ అని చెప్తున్నారు. చెవు మాట్లాడడం, సౌండ్ అసలు వినపడదు ఇప్పటివరకల్లా. 1 year వరకు సౌండ్ వినవద్దని చెప్తున్నారు. సలసలం చేయొద్దని చెప్పారు. 1 year వరకు ఆయనకి దూరం పెట్టండి, స్కూల్కి దూరం పెట్టని చెప్పారు. నేను ఒక బుక్ వెతుకుతున్నా, లాస్ట్ బెంచ్కి పోయినా వెతకనికే. అప్పుడు వచ్చిండు, లేచినమ్మటే కొడుతూనే ఉండు, నొప్పి లేస్తుంది. అప్పుడే ప్రాబ్లం ఇచ్చిండు, చేయలే ఎన్ని నాటకాలా అన్నాడు. ఎమ్మటే మళ్ళీ కొట్టిండు, నొప్పి ఇంకా ఎక్కువ వచ్చింది. నేను పేరెంట్స్ ఫోన్ చేసి చెప్పినాక వచ్చిర్రు పేరెంట్స్. పొద్దున్నే బ్లీడింగ్ అయింది, లోపల ఇయర్ డ్రమ్ పోయింది, ఇన్పడలు 1 year వరకు అన్నాడు డాక్టర్. తక్కువ ఛాన్సెస్ 50% అన్నారు. నొప్పి మాత్రం ఎక్కువ వస్తుంది. మా బాబు పేరు బి సిద్ధార్థాచారి. నేను బాబు వాళ్ళ అత్తని. వాడు చదువుతున్నది ఈ స్కూల్లోకించి వాడు బుక్ కింద పడ్డది అన్నందుకు, ఎవరికైనా బుక్ కింద పడితే సార్కి చెప్పి తీసుకుంటారా? అట్లా కాదు, బుక్ కింద పడ్డందుకు ఎందుకు తీసుకున్నావురా నాకు చెప్పలేదు అనేసి ఒక్కడేసిండంట. అప్పటికే బ్లడ్ స్టార్ట్ అయింది. అయినా కానీ కాదు అని వేస్తూనే ఉన్నాడంట చెవుల మీద. అది కవర్ చేయడానికి ఏం చేసిండు, ఇంకొక ప్రాబ్లం ఇచ్చేసేసి
ఈ ప్రాబ్లం చేయరా అంటే, సార్ నాకు చెవులో నొప్పి వస్తుంది, రక్తం వస్తుంది అంటే, కాదురా నువ్వు కావాలనే డ్రామాలు ఆడుతున్నావు, ఈ ప్రాబ్లం ఆడుతున్నావు అని అన్నాడు. వాడికి అసలు మాకు ఇన్ఫార్మే చేయలేదు. వాడు వేరే వాళ్ళ దగ్గర నుంచి వేరే సార్ అంటే కొంచెం క్లోజ్ ఉంటాడు కాబట్టి ఆ సార్ని బతిలాడి ఫోన్ తీసుకొని మాకు అదేంటి మేనేజ్మెంట్కి తెలియకుండా ఫోన్ చేసిండు. ఇచ్చిండు ఆ ఇయర్ డ్రాప్స్లలో వేరే డ్రాప్స్ వేసేసిండు. అది హోల్ పడ్డందుకు లోపలికి అయ్యి వాడు పాపం రాత్రంతా నొప్పే రాలేదంట. ఫస్ట్ ఏదో ఒకటి చూసుకోవాలి కదా, ట్రీట్మెంట్ ఇవ్వకుండా చూసిన తర్వాత ట్రీట్మెంట్ చేశాడు. కానీ ఇక్కడ డాక్టర్లు కూడా వాడికి ఏమైందో చూడకుండానే ట్రీట్మెంట్. అంత మంచి డాక్టర్లు, అంత మంచి స్కూలు. 1 గంటలకి పూజ చేయాలి, బొట్లు పెట్టాలి, నారాయణ అట్లా కాదు అంటే ఓహో నారాయణ అననికనే మా ఓనీడికి పంపించినాం అనమాట. ఏ నారాయణ అనాలి, పంపించి నారాయణ అనాలా, చదువుకోమని నారాయణ అనాలి, ఏ నారాయణ అనాలనో ఈ మేనేజ్మెంట్కే తెలియాలి, మాకైతే తెలుస్తలేదయ్యా. అసలు ఆ విద్యార్థి చేసిన తప్పేంటి? కేవలం క్లాస్ బుక్లో నోటు బుక్ను వెతుక్కుంటున్నాడు. ఆ వెనకాల వచ్చిన ఈ నాగరాజు అనే సదరు టీచరు 5-6 సార్లు చెంపపై చెవుపై కొడితే ఆ విద్యార్థి కన్నబేరే డ్యామేజ్ అయింది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఉపాధ్యాయుల వీధి రౌడీలా, ఆకు రౌడీలా ప్రవర్తిస్తూ విద్యార్థులపైకి లైసెన్స్డ్ గుండాల్లా విద్యార్థులపై దాడి చేసి చాలా కిరాతకంగా వివరిస్తున్నారు. ఇదే స్కూల్లో గత 2 నెలల క్రితం నిశాంత్ అనే జగిత్యాలకు చెందిన మరొక విద్యార్థిపై హాస్టల్ వార్డెన్ స్టడీ అవర్స్లో పాపం నిద్రొస్తే కొనుక్కు తీశాడనే కోపంతో అతని చెంప చెవులు పగలగొట్టి అతని కర్ణబేరి కూడా పూర్తిగా చెడిపోయేలా చేశాడు. దీంతో అప్పుడు కూడా ఆందోళన చేస్తే 1 సంవత్సరం ఫీజు మొత్తం రిటర్న్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా ఆ ఫీజు రిటర్న్ చేయని పరిస్థితి. అంటే చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన వీళ్ళు ఒక వీధి రౌడీలా గుండాల్లా ప్రవర్తిస్తూ విద్యార్థులపై భౌతిక దాడులు దిగుతున్నారు. అరే మీకు చదువు చెప్పాలి లేదా క్రమశిక్షణ నేర్పించాలంటే విద్యార్థులను సున్నితంగా మందలించండి. ఇళ్లలో చాలా గారాభంగా సున్నితంగా పెంచిన విద్యార్థుల్ని వేలకు లక్షలు తీసుకొచ్చి మీ దగ్గర అప్పచెప్తే మీరేమో లైసెన్స్డ్ గుండాల్లా వాళ్ళ అవయవాలు దెబ్బతీస్తారు, వాళ్ళపై భౌతిక దాడులు చేస్తారు. ఇవాళ విద్యార్థి చెవులు వినబడకుండా కర్ణబేరి డ్యామేజ్ అయితే ఎవడు బాధ్యత వహిస్తాడు? వాడికి జీవితాంతం చెవుడు వస్తే ఎవడు బాధ్యత వహిస్తాడు? పైగా ఆ టీచర్ని సస్పెండ్ చేశామని చెప్పి దాచిపెట్టి ఇలాంటి గూండాలని, ఇలాంటి రౌడీలని, అన్క్వాలిఫైడ్ టీచర్స్ అందరినీ కూడా తీసుకొని మీ కాసుల కక్కుర్తి కోసం విద్యార్థులను బలిపశువులను చేస్తున్నారు. అసలు విద్యాబుద్ధులు నేర్పుతున్నారా లేదా విద్యార్థులపై మీ కసి తీర్చుకుంటున్నారా? చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. అందుకే అక్కడ విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఒక్కసారి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి విద్యా సంస్థల్ని ఉంచాలా, క్లోజ్ చేయాలా పర్మనెంట్గా? ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి. చిన్న సరే మందలిస్తే తప్పేం లేదు, విద్యార్థులను చిన్నగా కొడితే తప్పలేదు. కానీ అసలు కొట్టొద్దు, చిన్నగా అయినా ఎందుకు కొట్టాలి? భౌతిక దాడులు ఎందుకు చేయాలి? అది ఒకప్పటి మాట. ఒకప్పటి విద్యాబుద్ధులు నేర్పే గురువులు చిన్నగా మందలించేవాళ్ళు లేదా చిన్న దెబ్బేసేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా లాఠీలు పట్టుకొని లేదా అసలు బాక్సింగ్లు చేస్తున్నారా? మీరు విద్యార్థులపై ఏం చేస్తున్నారు? కుస్తీలు పడుతున్నారా? విద్యార్థుల కర్ణబేరీలు పగలు కొడతారా? విద్యార్థులను చావు దెబ్బ కొడతారా? విద్యార్థులు బతిమాలి మొర పెట్టుకుంటే కూడా విద్యార్థులపై భౌతిక దాడులు దిగుతూ గుండల్లా వ్యవహరిస్తున్నారా? చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారి పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలి దయచేసి ఒక్కసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సమాజంలో విద్యాబుద్ధులు క్రమశిక్షణ నేర్పరు. విద్యార్థుల్ని వేలకు లక్షలు పెట్టి ఫీజులు పోసి వీళ్ళ దగ్గరికి పంపిస్తే వీళ్ళు వాళ్ళ శరీర అవయవాలను లేదా పుట్టుకతో వచ్చిన స్వతహాగా వాళ్లకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన అవయవాలను దెబ్బతీస్తూ వికలాంగులుగా మార్చే ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలో ఒక్కసారి కామెంట్ చేయండి. ఎస్, మా ప్రతినిధి శంకర్ జైన్ అవుతున్నారు. శంకర్, జడ్చర్లలో ఈ స్వామి నారాయణ ఇంటర్నేషనల్ గురుకుల స్కూల్లో ఏంటి అరాచకం? శంకర్, జడ్చర్లలో స్వామి నారాయణ ఇంటర్నేషనల్ గురుకుల్లో జరిగిన ఈ అరాచకానికి సంబంధించి విద్యార్థి తల్లిదండ్రులు ఏమంటున్నారు, విద్యార్థి సంఘాలు ఏమంటున్నాయి?
జడ్చర్లలోని స్వామి నారాయణ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఈ ఉదంతంతో ఒక్కసారిగా విద్యార్థి తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ శంకర్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని స్వామినారాయణ ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాలలో గందరగోళ వాతావరణం నెలకొంది. 8వ తరగతి చదువుతున్నటువంటి సిద్ధార్థ అనే విద్యార్థిని అల్లరి చేస్తున్నాడని చెప్పి కూడా శుక్రవారం రోజు, అంటే ఇదంతా కూడా శుక్రవారం రోజు జరిగింది. క్లాస్ టీచర్ అయినటువంటి నాగరాజు అతని చెవిపై బలంగా కొట్టడంతో అతను ఇంటికి వెళ్ళాడు. అంటే అప్పుడు ఏమీ కాలేదు, కానీ 2 రోజుల తర్వాత చెవంతా నొప్పిగా ఉందంటూ కూడా విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు అతన్ని ఒకటిన ఆసుపత్రి కూడా తరలించారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు పూర్తిగా పరిశీలించారు. మొత్తంగా కర్ణబేరి దెబ్బతినడంతో చెవి వినికిడి కోల్పోయాడని కూడా డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విద్యార్థిని తీసుకువెళ్లి ఆ యొక్క ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరికి వెళ్ళారు, స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరికి. ఇదంతా ఎందుకు చేశారని కూడా ప్రిన్సిపాల్ అయినటువంటి రమేష్ రెడ్డిని ప్రశ్నించారు. అయితే రమేష్ రెడ్డి మొత్తంగా ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఎవరైతే ఉపాధ్యాయుడు ఉన్నాడో ఉపాధ్యాయుని సస్పెండ్ చేశారని కూడా చెప్పాడు. కానీ ఆ సస్పెండ్ చెప్పిన తర్వాత కూడా రమేష్ రెడ్డి ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నారో అతను పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఒక రూమ్ లో ఈ యొక్క ఉపాధ్యాయుడు ఉన్నటువంటి నాగరాజును అక్కడే ఉంచాడు. దీన్ని గమనించినటువంటి విద్యార్థికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు చాలా ఆగ్రహం వ్యక్తం చేసి, ఉపాధ్యాయుడు చేసినటువంటి తప్పును నీవు సరిదిద్దాలని చూస్తున్నావు, తప్పును పక్కదారి పట్టించావని చెప్పి కూడా వెంటనే నాగరాజు పైన పూర్తిగా నాగరాజును గుర్తించి అక్కడ నాగరాజు పైన దాడికి దిగారు. మొత్తంగా ఒక్కసారి కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ మొత్తం స్కూల్ అంతా కూడా పూర్తిగా ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో మొత్తంగా ఉన్న పోలీసులు అయితే అక్కడికి చేరుకున్నారు. మొత్తంగా ఈ యొక్క ఆందోళనను ఈ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులను అయితే శాంతించే ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ తమ విద్యార్థికి సంబంధించిన తమ కొడుకుకు ఈ విధంగా కావడానికి ఎవరైతే నాగరాజు ఉన్నాడో అతనే కారణం కాబట్టి అదే విధంగా ఈ యొక్క స్కూల్ ఏదైతే ఉందో, ఈ స్వామినారాయణ స్కూల్ ఏదైతే ఉందో ఈ యాజమాన్యమే దానికి పూర్తిగా బాధ్యత వహించాలని కూడా సీరియస్ గా అక్కడ ఆందోళన చేపట్టారు. మొత్తంగా పాఠశాల యాజమాన్యం తమకు న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. రామదాస్, ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా విద్యార్థికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు తమ పిల్లాడు ఏం చేశాడని ఇంత ఆగ్రహంగా కొట్టారు, ఎందువల్ల ఇంత దారుణంగా తమ బిడ్డను బాధారని చెప్పి కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మొత్తంగా చూస్తే విద్యార్థులు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలి, తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ అట్లా జరగలేదు. పూర్తిగా ఆ విద్యా సంస్థలో మొత్తం కూడా గందరగోళ వాతావరణంలో కూడా పోలీసులు రంగంలో దిగి పరిస్థితిని అయితే చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శంకర్. సో జడ్చర్ల స్వామినారాయణ ఇంటర్నేషనల్ గురుకుల స్కూల్లో జరిగిన ఈ దారుణ ఉదంతంతో ఒక్కసారిగా ఆ విద్యార్థి అయితే కర్ణబేరి పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. ఇక ఆ విద్యార్థి పూర్తిగా వినికిడి శక్తి కోల్పోవడంతో డాక్టర్లు తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళంతా కూడా ఆందోళన చేపట్టారు. దీంతో ప్రస్తుతం ఆ స్కూల్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థి సంఘాలకు అలాగే విద్యార్థి తల్లిదండ్రులకు పోలీసులు సర్ది చెప్పి పంపించేశారు. అయితే విద్యార్థికి పూర్తి న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు పోలీసులతో కూడా మొరపెట్టుకున్న పరిస్థితి. మొత్తం మీద ఈ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వ్యవహార శైలి, వాళ్ళ ధోరణి చూస్తుంటే ఆ స్కూల్లో విద్యార్థులు చదవాలంటేనే కూడా భయంతో వణికిపోతున్న పరిస్థితి. చాలామంది విద్యార్థులపై ఆ ఉపాధ్యాయుడు దాడి చేస్తున్నా, వరుసగా కంప్లైంట్లు వస్తున్నా, ఎందుకు అతన్ని తీసివేయడం లేదని కూడా ఇప్పటి వరకు అక్కడి నుంచి కంప్లైంట్లు అనేకం వస్తున్నాయి. అయితే ఆ ఉపాధ్యాయుని తొలగించి విద్యార్థికి న్యాయం చేయాలంటూ వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు మళ్ళీ చూద్దాం. తప్పు